ఈ ముఖ్యమంత్రి ఇంత బేలగా మాట్లాడితే ఎక్కడెక్కడోడో వచ్చి తెలంగాణ మీద మాట్లాడబట్టే. మొన్నోడు సినిమా యాక్టర్ వచ్చిండు, ఆయన అంటే తెలంగాణ వచ్చినప్పుడు 11 రోజులు పస్తులు వండుకున్నాడట. మనం దినాలు చేసుకుంటాం కదా, అట్లానే 11 రోజులు అన్నం తినకుండా పస్తులు పడుకున్నాడట. ఇవాళ ఆయన వచ్చి తెలంగాణలో నన్నెందుకు రానియారు హైదరాబాద్లో అంటాడు. అరే ఎందుకు రానిస్తలేం రా భయ్, ఆంధ్ర ముఖ్యమంత్రి 3 రోజులు ఇన్నే ఉంటాడు వారానికి. ఆయన పవన్ కళ్యాణ్ కూడా ఇన్నే ఉంటాడు వారానికి 3 రోజులు. హైదరాబాద్లో ఉండవట్రి, వాళ్ళ ఇండ్లు హైదరాబాద్లో ఉండే. ఇప్పుడు వచ్చి ఏమంటారు, మమ్మల్ని రానిస్తలేరు అంటారు. ఎందుకంటుంది ఈ మాట? ఎందుకంటే రాజకీయంగా మన ముఖ్యమంత్రి బేలగా మాట్లాడుతున్నాడు, నాకేం పరిస్థితి బాగలేదన్నట్టుగా మాట్లాడుతున్నాడు. కాబట్టి వేరే వాళ్ళ అధికారం ఎక్కువైంది. ఇవాళ సింగరేణి బిడ్డలుగా మిమ్మల్ని కోరేది ఒకటే, మనందరం కొట్లాడి కష్టపడి రాష్ట్రం తెచ్చుకున్నాం. ఈ రాష్ట్రాన్ని సగర్వంగా మనం ఏలుకోవాలి, బలంగా ఉండాలి. ఈ సంపద మనది, దీన్ని మనమే ఏలుకోవాలి. ఏలుకోవాలంటే ఒకటే ఒక మాట, సింగరేణిలో అండర్ గ్రౌండ్ మైన్స్ పెరగాలి. ఎక్కడెక్కడైతే అండర్ గ్రౌండ్ మైన్ యొక్క లైఫ్ తగ్గుతుందో అక్కడ షాఫ్ట్ వేయాలి. వేస్తే ఇంకో 50 ఏళ్ళు నడుస్తుంది ఆ మైన్. ఇవాళ షాఫ్ట్ వేయాలంటే 4-5 ఏళ్ళు పడతలేదు, టెక్నాలజీ బాగా వచ్చింది. 6 నెలల కొత్త షాఫ్ట్, వెరీ సేఫ్గా ఉండే షాఫ్ట్లు తయారవుతున్నాయి. మూసుకపోతున్నటువంటి అండర్ గ్రౌండ్ మైన్లకు షాఫ్ట్ సిస్టమ్ పెట్టాలి, దాని లైఫ్ ఎక్స్టెన్షన్ చేయాలి. పర్టికులర్గా ఇప్పుడు మనం నిలబడ్డ ఏరియా అంతా కూడా కలిపి ఓపెన్ కాస్ట్ చేయాలనేటటువంటి కుట్ర నడుస్తూ ఉంది. అది కుదరదు. ఆ ప్లాన్ ఏదైతే ఉందో యాజమాన్యం మానుకోవాలి. అండర్ గ్రౌండ్ మైన్ వల్ల 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి, పర్యావరణం బాగుంటుంది. 2,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. 1000 మంది మా బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నదే మా ఆలోచన తప్ప ఇంకోటి ఏమీ లేదు. కాబట్టి సింగరేణికి బీజేపీ వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం, కొత్త కోల్ బ్లాక్స్ ఇవ్వాలి, మీరు మాకు ఇచ్చి సింగరేణిని పెంచాలి, లైఫ్ ఉండేటట్టు చూడాలి. కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మూసుకపోతున్న అండర్ గ్రౌండ్ మైన్లను ఓపెన్ చేయాలి. మరి వీటి కోసం నేను టిఆర్ఎస్ అనే పార్టీ పెట్టుకున్నాం, తెలంగాణ రక్షణ సేన అనే పార్టీ పెట్టుకున్నాం. మా పేరులోనే రక్షణ ఉన్నది. సింగరేణిని రక్షించుకోవడమే మా ప్రథమ కర్తవ్యంగా మేము పనిచేయబోతా ఉన్నాం. అందుకనే రియాజ్ అన్న లాంటి నికార్స్ అయినటువంటి మనిషితోనే జతగట్టాలని చెప్పి హెచ్ఎంఎస్ తోని కలిసి టిఆర్ఎస్ పనిచేయబోతా ఉన్నది. మా ట్రేడ్ యూనియన్ ఏదైనా ఉందంటే అది హెచ్ఎంఎస్ఏ ఉంటుంది. అన్న ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తాం, అన్న ఆధ్వర్యంలో సింగరేణిని కాపాడుకుంటాం. ఖచ్చితంగా మన పిల్లలకు, సింగరేణి కార్మికులకు చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు. మరి మన పిల్లల్ని ఎక్కడన్నా చదివేయాలంటే మీరు కూడా అందరి లెక్క రామగుండంలో ఉన్న ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజు కట్టే పరిస్థితి ఉంది. కానీ అట్లా కుదరదు. సింగరేణి స్కూల్స్ ఉన్నాయి, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు ఇన్వెస్ట్ చేయండి, సిబిఐటి సిలబస్ పెట్టండి. ఇవాళ ఇక్కడ పెద్దవాళ్ళు ఆలోచన చేయాలి. ఆనాడు సింగరేణితో 500 కోట్ల రూపాయలు పెట్టించి మెడికల్ కాలేజ్ పెట్టించినాం. ఎందుకు పెట్టించినాం? 25% మా సింగరేణి గని కార్మికుల పిల్లలకు అందులో అడ్మిషన్లు కావాలని అడిగినాం. కానీ ఇలా 5% కూడా ఇయ్యలేనటువంటి పరిస్థితి ఉంది. దాన్ని అడిగేటటువంటి పరిస్థితి టీసీ లాంటి సంఘాలకు లేదు. మరి ఎందుకు లేదో నాకు అర్థమైతే లేదు. గుర్తింపై ఎన్నికలుండి బాజాప్తా అధికారంలో ఉన్నటువంటి సంఘాలు కూడా అడగకపోతే ఇంకెవరు అడుగుతారో ఒకసారి ఆలోచన చేయాలి. మీ గని కార్మికులందరికీ కూడా నేను కోరేది ఒకటే, మీతో పాటు కలిసి పనిచేయడానికి కొత్తగా పెట్టుకున్నటువంటి టిఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించమని మిమ్మల్ని ప్రత్యక్షంగా కలిసి రిక్వెస్ట్ చేయడానికి బాయిబాట అనే కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. నేను కష్టంలో ఉన్నా, నన్ను ఆదుకోమని మిమ్మల్ని కోరుతా ఉన్నా. మీ కష్టం ఏదన్నా ఉంటే మీకోసం నిలబడి కలబడి కొట్లాడతా అని కూడా మాట ఇవ్వడానికే ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. టిఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించి